హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ గీరి పొట్టు పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా బీరకాయ పొట్టుతో ఇలా పచ్చడి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పొట్టు ఇంకెప్పుడు పడేయరు. ఇలా గీరి పెట్టుకున్న పొట్టుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను బీరకాయలు తీసుకునేటప్పుడు సన్నని బీరకాయలు వచ్చాయి, అవి కూడా నేను కర్రీలో వేయకుండా ఇలా ఇందులోనే వేసుకుంటున్నాను. ఇలా బీరకాయలు వేసుకోవాలని ఏం లేదు, మొత్తం పొట్టుతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేయించుకోవాలి. సన్నని మంట పైన వేయించుకోవాలి. అవి కొంచెం గోలిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి. ఇలా అవి గోలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. అవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అదే గిన్నెలో మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 8 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉన్నట్లయితే కొంచెం తగ్గించుకోండి, లేదంటే మీ బీరకాయ పొట్టు ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. అవి గోలిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో బీరకాయ పొట్టు తీసుకున్నాం కదా, కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఆయిల్లో వేసుకొని ఇలా అదే సన్నని మంట పైన మనం కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, అది సన్నని మంట పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. మనం ఎంతసేపు మగ్గించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం కలరు అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఆ మిక్సీ గిన్నెలో ఈ బీరకాయ పొట్టు, వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి 3 వేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం అంటే కొంచెమే, మరీ ఎక్కువ అవసరం లేదు. అందులో మనం ఒక గడ్డ వరకు నేను వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర, మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను దానికోసం పోపు పెట్టుకుంటున్నాను. ఒక గంటలో కానీ లేదంటే ఒక చిన్న బౌల్లో కానీ మీరు ఇలా పోపు ప్రిపేర్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేస్తున్నాను. మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు. కొంచెం పసుపు వేసుకొని అది కలుపుకోండి. అవి గోలిన తర్వాత మనం ఆ పచ్చడి పైన ఆ పోపుని వేసుకొని కలుపుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి పచ్చడి మిక్సీ పట్టేటప్పుడే కమ్మని వాసన వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా దోశల్లోకైనా లేదంటే వేడి వేడి అన్నంలోకైనా మనం వేసుకొని తిన్నామంటే అస్సలు మర్చిపోలేము టేస్ట్. అసలు పొట్టు ఇంకెప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటారు మీరు. ఇలా అన్నంలోకైనా దోశల్లోకైనా కొంచెం నెయ్యి కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ మనం అలా పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.